నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 5 నుండి మే 13 వరకు అత్యంత వైభవంగా జరగనున్న తిరుపతి గ్రామ దేవతగా కొలవబడే గంగమ్మ జాతర. తాతేగుంట గంగమ్మ జాతర 2026 అధికారిక పోస్టర్ను విడుదల చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి నాయకులు. టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యల మిస్టరీని ఛేదించిన జిల్లా పోలీసులు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నగలు, డబ్బు కోసం దారుణాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఏఎం అజీజ్ అరెస్ట్ వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వార్తల్లోని వివరాలు. ఆదివారం ప్రసిద్ధ శ్రీ తాతేగుంట గంగమ్మ జాతర 2026 అధికారిక పోస్టర్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విడుదల చేశారు. తిరుపతి గ్రామ దేవతగా కొలవబడే గంగమ్మ జాతర ఈ ఏడాది మే 5 నుంచి మే 13 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈరోజు తిరుపతిలో నడివీధి గంగమ్మ తల్లి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ యొక్క గంగమ్మ తల్లి జాతర ఇది తిరుపతి నగర వాసులకు, అందరికీ, కుటుంబ సభ్యులకు ఎక్కడున్నా ఈ జాతరకు కుటుంబంతో సహా బంధువులు, స్నేహితులు అందరినీ కూడా రమ్మని ఈ జాతరకు అటెండ్ అయి వివిధ రకాల వేషాలతో, రూపాలతో అమ్మకు అంబెలి పోసుకుంటూ అన్నదానాలు చేస్తూ కుంభకోళ్ళు వేస్తూ మే 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ యొక్క 8 రోజులు అమ్మవారి రోజుకొక వేషాద రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ, తిరుపతిలో నివసించే ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది గంగమ్మ తల్లి అవసరం. ఇది గ్రామ దేవత. ఈ గంగమ్మ తల్లి సంవత్సరానికి ఒక రోజు వస్తుంది, వారం రోజులతో పాటు చేసుకుంటారు. 12వ తేదీ గంగ జాతర జరుగుతుంది, 13వ తేదీ ముగుస్తుంది. 13వ తేదీ వేషాలతో ఊరేగింపుతో ఈ గంగ జాతర కూడా ముగియడం జరుగుతుంది. ప్రతి ఏటా నిర్వహించినటువంటి జాతర మహోత్సవాన్ని ఈసారి మా పాలక మండలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇట్లా మా కూటమి నాయకుల యొక్క సహకారంతో, టీటీడీ వారి సహకారం, కార్పొరేషన్, అదేవిధంగా తుడా, మిగిలిన అన్ని శాఖల, ప్రభుత్వ శాఖల వారి యొక్క సహకారంతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి మా పాలక మండలి నిర్ణయించుకునింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో ఒక తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇట్లా తమిళనాడు నుంచి, అట్లా కర్ణాటక నుంచి కూడా వేలాదిగా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్న భక్తులందరికీ కూడా ఈసారి కూడా కొంచెం ముందుగానే, మేము ఆలస్యం కాకుండా ముందుగానే ఈ యొక్క కరపత్రికలు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతోనే ఈరోజు ఇక్కడ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా అమ్మవారే ఈ తిరుపతిని కాపాడుతున్నారు. అలాంటి అమ్మవారి జాతర అంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మొదటిగా తల్లికే దండం పెట్టుకుంటాం. ఇట టీటీడీ సహకారంతో, తుడా సహకారంతో, మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో, ఇట అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ సంవత్సరం జాతర అద్భుతంగా నిర్వహించాలని, గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మవారి ఖ్యాతిని మరింత పెంచే విధంగా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చెల్లెలైనటువంటి గంగమ్మ మనందరికీ నివెలుపు. ఆవిడికి ఈ జరగబోయే జాతర అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో జరిగే జాతరగా ఇక్కడున్న వాళ్ళందరూ భావిస్తారు. కాబట్టి ఈ జాతరని మనం దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజున ఇన్విటేషన్స్కి, తర్వాత పోస్టర్స్కి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. 5వ తేదీన చాటింపు వేస్తారు. అక్కడి నుంచి వివిధ వేషాల్లో మన వాళ్ళంతా ఇక్కడికి రావడం, అలాగే
13వ తేదీన జాతర యొక్క విశ్వరూప దర్శనంతో అమ్మవారి విశ్వరూప దర్శనంతో ముగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెడీ పేరుతో వ్యక్తిగత జీవితాన్ని కించపరచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి నేతృత్వంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. కామెడీ పేరుతో వ్యక్తిగత జీవితాన్ని కించపరచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి నేతృత్వంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన అనుదీప్ కటికల స్టాండప్ కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని మండిపడ్డారు. హాస్యం అనేది నవ్వులు పూయించాలి కానీ ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా లేదా వారిని కన్నీరు పెట్టించేలా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసం మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం కొందరికి అలవాటుగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిపై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఆమె ఎస్పీని కోరారు. అలాగే అనుదీప్ వెంటనే పవన్ కళ్యాణ్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో జన సైనికులు వీర మహిళల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి స్టాండప్ కమెడియన్ అనుదీప్ చేసిన వ్యాఖ్యలు నిజంగా యావత్ మహిళా లోకాన్ని నిజంగా బాధపరిచాయి. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ మహిళా విభాగం నుండి. అలాగే మాట్లాడేటప్పుడు ఎవరైనా వ్యక్తిగత విషయాలు నిహారిక గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే రామ్ చరణ్ గారి గురించి, ఇంకా చాలా మంది హీరోయిన్స్ వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి 10 మంది నవ్వించడంలో ఏం ఆనందం ఉందో నాకైతే అర్థం కావట్లే. అనుదీప్, నీకు ఇంకొకసారి చెప్తున్నాను, నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే చాలా బాధపడతావు ఫ్యూచర్ లో. నువ్వు 10 మంది నవ్వించగలిగేవాడివి ఎలా ఉండాలంటే నిజంగా నిజాయితీ కలిగే. అదేదో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో మీ భార్యనో, మీ అమ్మనో, మీ చెల్లితో చేయండి కామెడీలు, మేము కూడా చూస్తాము. అట్లయితే మీ ఇంట్లో వాళ్ళ మీదైతే చేయరా? ఏ మెగా ఫ్యామిలీ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? కొడితే దవడ పగిలిపోద్ది. నీకు చెప్తున్నా నేను. ఏమనుకుంటున్నాను అసలు? మహిళలను మాట్లాడతావా నోటికొచ్చినట్టు? బాబాయ్ నీకు సైన్ ఎక్కడ పెట్టాలి బాబాయ్ అంటే, అమ్మ నాకు నేను 2 సార్లు కుడి పక్క పెట్టాను, నువ్వు ఎడం పక్క పెట్టాను. కొడితే నీ ఎడం పక్క బుగ్గ వాసిపోతుందంటే ఏమనుకుంటున్నావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఇంత నూతన మన ఎదిగే సమయంలో ఎలా ఉండాలి? నువ్వు ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోపోని. ఎదుగుతున్నావు, ఎదిగే సమయాల్లో ఎలా ఉండాలి? కమెడియన్లు ఎంతో మందిని చూసాం మేము. ఒక కళాకారునిగా నాకు తెలుసు కమెడియన్లు ఏ విధంగా మాట్లాడతారు. అంటే ఒక మహిళ తాను వ్యక్తిగతంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని బయటికి తీసుకొచ్చి పాయింట్అవుట్ చేసే హక్కు నీకు ఎవడరా ఇచ్చాడు? నువ్వెవడి అసలు? నువ్వెవడివి వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడడానికి అంటున్నా? వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడడానికి కానీ ఇంకొకరికి కానీ హక్కే లేదు అసలు ఏమైనా మాట్లాడడానికి. ఇప్పుడు ఒక జంతువుని చంపితే కేసు, ఒక నెమలిని చంపితే కేసు, ఒక జింకని చంపితే కేసు, కానీ ఒక మహిళను మాత్రం రేప్ చేసి చంపినా కేసులు లేవు. ఇలా నోటికి వచ్చి అడ్డగాడిదలాగా వచ్చి మాట్లాడుతుంటే కేసులు లేవు. మహిళలు కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ ఎందుకు మాట్లాడు? ఈ సీఎం ఎక్స్ సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి మాట్లాడాడు మహిళల గురించి, ఆ విడాకుల ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాగే వీడు ఈ రోజు అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు బుద్ధి లేదా వీళ్ళందరికీ అని అడుగుతున్నాను. ఒక మహిళ నిర్ణయాన్ని మీరెవరు పాయింట్అవుట్ చేయడానికి, మీరెవరు ప్రశ్నించడానికి, మీరెవరు కమెడియన్ చేయడానికి? కామెడీలు చేసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళతో చేసుకోండి. వేరే వాళ్ళ వ్యక్తిగత హననం మాత్రం ఖచ్చితంగా చేయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖబర్దార్ అనుదీప్, నువ్వు త్వరగా వచ్చి ఈ రోజు సాయంత్రం లోపల లేదా రేపు కూడా నీకు టైం ఇస్తున్నాం, వచ్చి పత్రికాముఖంగా క్షమాపణ చెప్పకపోతే మేమంతా హైదరాబాద్కు వచ్చి మరి నిన్ను ముట్టడిస్తాం, నీ ఇంటికి వచ్చి ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేసు పెట్టాము, కేసు పెట్టడం జరిగింది. కేసు కూడా పెడతానన్నారు. మేము అడిగాము, ఎక్కడ ప్రాంతం ఏదైనా ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా సుబ్బరాయుడు ఎస్పీ గారిని అడిగాము. సార్ సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామమ్మా, మహిళల పట్ల ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదు, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. జీవకోణంలోని పార్వతీనగర్లో జనసేన జెండాను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు ఆవిష్కరించారు. జనసేన క్లస్టర్ ఇన్ఛార్జి సుధాకర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. జనసేన పార్టీ బలోపేతం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని లక్ష్యం కావాలని ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు అన్నారు.
జనసేన పార్టీ బలోపేతం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి లక్ష్యం కావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో జనసేన జెండాను ఎగురవేస్తామని ఆయన తెలిపారు. కూటమి ధర్మానికి కట్టుబడే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల నాటికి ప్రతి డివిజన్లోనూ పార్టీ మరింతగా బలపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనసేన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. జనసేన సభ్యత్వం నమోదు ఈసారి భారీ స్పందన లభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఎవరైనా ఉద్యమ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోకుండా ఉంటే వెంటనే తీసుకోవాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి ప్రతి కార్యకర్త తీసుకువెళ్లాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కోరారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాయకత్వంలో ప్రతి డివిజన్లో జనసేన జెండా ఎగురవేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, జనసేన నాయకులు సురేష్, మోహన్, వీర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. గౌరవ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో అన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి 4,300 పంచాయతీల్లో మీటింగులు పెట్టి గ్రామసభలు ఏర్పాటు చేసి అక్కడ రోడ్లతో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గిరిజనుల ప్రాంతాల్లో డోలీతో నడుస్తున్న మనుషుల్ని హాస్పిటల్కి డోలీతో తీసుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు 1000 కోట్లతో పాన్ రోడ్లు కూడా నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా వార్డు వైజ్, క్లస్టర్ వైజ్ దాదాపు 25 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు ఫిక్స్ చేయడం జరిగింది. 25 మంది నేతృత్వంలో ప్రతి క్లస్టర్లో కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకుంటూ ఇదే విధంగా 3 సెగ్మెంట్లు, 2 సెగ్మెంట్లు, 4 సెగ్మెంట్లు ఇవన్నింటినీ కూడా ఒక మీటింగ్లో పెట్టి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకొని మన నాయకులంతా కూడా ఉత్సాహపరిచే విధంగా అందులో మొట్టమొదటిగా మన సుధాకర్ గారు, సురేష్ గారు, వీరేంద్ర గారు, ఇంకా వీరి మిత్రులు అందరూ కూడా నాయకులందరూ కూడా కలిసి, ముఖ్యంగా జనసేన నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క ఫ్లాగ్ హాయిస్టింగ్ పండుగ వాతావరణంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటాం. భాను, సరస్వతమ్మ, ఇంకా చాలా మంది ఉన్నారు, బాబు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మొట్టమొదటిగా అద్భుతంగా చేసిన సుధాకర్, జీవితంలో సుధాకర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యల మిస్టరీని జిల్లా పోలీసులు ఛేదించారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నగలు, డబ్బు కోసం దారుణాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఏఎం అజీజ్ ను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నగలు, డబ్బు కోసం దారుణాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎంఎం అజీజ్ ను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కర్ణాటకలోని గుల్బర్గ్ కు చెందిన ఇతడు గతంలో కేరళ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడని, అతనిపై 2 లక్షల రివార్డు కూడా ఉందని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు తన అసలు పేరును దాచిపెట్టి హోటళ్లలో పనిచేస్తూ స్థానిక మహిళలతో పరిచయాలు పెంచుకుని ఈ దారుణాలకు పాల్పడేవాడని తెలిపారు. ముఖ్యంగా తిరుచానూరులో జరిగిన 2 హత్యలు, పిచ్చాటూరులో 1, తిరుపతిలో జరిగిన ఒక రాబరీ కేసులో ఇతని ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు స్పష్టం చేశారు. నిందితుడి నుంచి సుమారు 21.5 లక్షల విలువైన 127.5 గ్రాముల బంగారం, 45 గ్రాముల వెండితో పాటు నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. తిరుపతి జిల్లాలో గత 2-3 సంవత్సరాలుగా అంతర్రాష్ట్రానికి సంబంధించిన కేరళ, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మర్డర్ ఫర్ గెయిన్స్ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి దగ్గరున్న బంగారంతో పాటు వారిని చంపివేయడంలో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అలియాస్ అజీజ్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తిరుచానూరులో 2 మర్డర్ ఫర్ గెయిన్స్, 2 లేడీస్ని చంపడం, అదేవిధంగా రామచంద్రాపురంలో ఒక పర్సన్ని చంపడం జరిగింది. అదేవిధంగా పిచ్చాటూరులో ఈ 4 కేసెస్ని మనం డిటెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది.
దాంతోపాటు దాదాపు 20 లక్షల విలువైన బంగారాన్ని, ఆటోను సీజ్ చేయడం జరిగింది. అతనికి అసిస్ట్ చేసిన వెదురుకుపానికి చెందిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ బార్డర్లో సులియా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడ కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో. సో అక్కడి నుండి తిరుపతి ప్రాంతంలో సంచరిస్తూ దాదాపు 10 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్లుగా మొత్తం సమాచారం సేకరించడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కేసెస్లో రామచంద్రాపురం కేసులో ఇతని యొక్క ఆచూకీ మనకి ఇన్వెస్టిగేషన్లో లభ్యమైనప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్, మళ్ళీ మన ఇన్స్పెక్టర్ తిరుచానూర్ అండ్ టీం, నారాయణవనం రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం పిచ్చాటూరు, అదేవిధంగా చంద్రగిరి ఇన్స్పెక్టర్ అండ్ టీం వీళ్ళందరూ కలిసి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం, అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా టోటల్గా జిల్లాలో జరిగిన మేజర్ హీనస్ అఫెన్సెస్ 4 అఫెన్సెస్లో అతని యొక్క పూర్తి డీటెయిల్ తీసుకొని అతనికి సహకరించిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తొందరలో కేరళ పోలీసు వారు కూడా ఇతను తప్పించుకొని పోయిన సమాచారాన్ని ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు కాకుండా ఉంటుంది. లేకుండా పోతే ఇంకా రేపు ఎల్లుండి ఇంకోటి రాబోతుంది. రైస్ కుంభకోణం బయటపడిపోతుంది. విచిత్రమైన పరిస్థితి ఏమంటే మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ మార్కెటింగ్ ఆఫీసర్ లేడు. మార్కెటింగ్ ఆఫీసర్ పొజిషన్ తీసుకోవడం ఎవరు ముందుకు రావటం లేదు. 32 మంది టీడీలో వీఆర్ఎస్ ఇచ్చారు. మేము పని చేయలేమని 32 మంది రాసిచ్చారు. 100 మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఖాళీలు ఉన్నాయి, పైన ఖాళీలు ఉన్నాయి. ఇంకా వీఆర్ఎస్ అప్లికేషన్ కంటిన్యూ ఇస్తూనే ఉన్నారు. దేవస్థానం మేము పని చేయలేము. ఎందుకు వచ్చిన పరిస్థితి ఇది కదా మనం దృష్టి పెట్టాల్సిన విషయం. పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు వచ్చింది, వీటిపైన కదా మనం దృష్టి పెట్టాల్సిన విషయం. సిమ్స్లు నిరంతరం రోడ్డు పైన 100 మంది కూర్చొని గొడవ చేస్తున్నామే. జాతీయ స్థాయిలో సిమ్స్ని తీసుకొస్తాము అని చెప్పి మనం చెప్పాం కదా. మనమేమో పాలక మండలి ఏమో అదొక గుదిబండి అని చెప్పినప్పుడు నిరంతరం రోగులకు చికిత్స చేయాల్సిన చోట రోజుకు 100 మంది కూర్చొని ధర్నాలు చేస్తుంటే ఏం అభిప్రాయం మన ప్రజలకు ఇచ్చినట్లు? మనం ఏం చెప్పాము, ఏం జరుగుతుంది? అందరూ ఇచ్చారు జాతీయ స్థాయిలో ఎయిమ్స్ లాంటి సంస్థ ఒకటి రాబోతుంది తిరుమల అనుకుంటే. ఈ పొద్దు ఆడ ఎమర్జెన్సీలో బెడ్స్ లేవు. 6 అంబులెన్స్లు 7 అంబులెన్స్లు మీరు ఎప్పుడైనా పోయి చూడు, కెమెరా తీసుకోండి, 7 అంబులెన్స్లు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి దీనమైన పరిస్థితుల్లో మన దేవస్థానం హాస్పిటల్ మనమే చెప్పాం జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎమర్జెన్సీ కావచ్చు కనీసం మార్చలేకపోతున్నాం. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి. బీపీ చెక్ చేస్తే ఆ బీపీ చెక్ చేసే బెల్ట్ లేవు. సుడిదార్తోనో ఖర్చుతోనో కడుతున్నారు అక్కడ. మీరు చూడండి, నేను చెప్పిన మాట కాదు, అక్కడికి వెళ్ళి మీరు చూడండి, కెమెరా పెట్టి చూడండి. ఇది నాకే జరిగింది కాబట్టి చెప్తున్నాను. నేను ఒక టెస్ట్కి పోతే ఆ టెస్ట్కి పోయి నాకు ఇచ్చిన ఇంజక్షను, ఆ డూప్లికేట్ ఇంజక్షన్ రియాక్ట్ అయిపోతే సీరియస్ అయిపోతే ఐసీయూలో అడ్మిట్ చేశాను. అది కూడా పేపర్లోకి వచ్చింది. కానీ దానికి పరామర్శించే నాయకుడు కూడా లేడు. నేను బాధపడింది ఏమంటే ఇన్ని పార్టీలో పనిచేశాను నేను, పరామర్శించి తెలుగుదేశం పార్టీ పరామర్శించడానికి కూడా రాలేదు. ఇంత బాధపడుతుంది. పక్కన రాష్ట్రంలో దేవేగౌడ కుమారస్వామి పరామర్శిస్తే ఇది పేపర్లో వార్తల్లో వస్తే మీడియాలో వస్తే పలానా తెలుగుదేశం నాయకుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఐసీయూలో అడ్మిట్ అయినాడని, సాక్షాత్ సిమ్స్లో అడ్మిట్ అయినాడు. ఎందుకు అడ్మిట్ అయినాడు, ఎందుకు డూప్లికేట్ మందు అని కనీసం అడిగిన వాడు లేడు. ఎంత ఆవేదన కలుగుతుంది. సిమ్స్ ఎందుకు ఇచ్చారు డూప్లికేట్ మెడిసిన్, ఎట్లా వచ్చింది డూప్లికేట్ మెడిసిన్? ఒక చిన్న ఎంక్వైరీ ఉండదా? ఒక చిన్న ఎంక్వైరీ ఏం జరిగిందని.
నాయకుడి పట్ల చిత్తశుద్ధి లోపిస్తే తర్వాత పరిణామాలు చాలా ఏ విధంగా ఉంటాయి. నేనే కాదు, చాలా పార్టీలు చూశాను నేను కళ్ళతో. అహంభావము మనకి ఏదో అధికారంలోకి వచ్చేసి అనుకున్న ఈ అహంభావంతో కూడుకున్న పార్టీలో చూస్తూనే గొడవలు రాకపోయినాయి. తమిళనాడు చూశాను, కర్ణాటక చూశాను, మన తెలంగాణ చూసాం. ఇవన్నీ పార్టీలు చాలా అహంభావం అనేది తలకెక్కిన రోజు అదే వాళ్ళకు వాళ్ళ అధోగతికి అదే మూల కారణం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి నేను అనేది ఏమంటే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా బానిస కాదు. పార్టీలో చేరిన వాడికి ఒక ఎవరైనా కానీ ఆ నాయకుడికి వాడికి కొన్ని విలువలు ఉంటాయి, ఆయనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అందరూ కాకుండా కొద్దిమందికి బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. ఎంతోమంది తిరుపతిలో ఉన్న నాయకులే లోపాయుక్తంగా ఎవరితో లోపాయుక్తంగా వాళ్ళకు సంబంధాలు ఉంటాయి. నాకు అన్నీ తెలుసు, పార్టీకి అంతకంటే ఎక్కువ తెలుసు. తిరుపతిలో ఉన్న నాయకుల్లో ఎంతమందికి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని సంగతి నాకంటే పార్టీకే బాగా తెలుసు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ నందు ఈ రోజు మజ్జిగ చలివేంద్రంను తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ శుభమస్తు యాజమాన్యం వారు వ్యాపార దృక్పథంతో కాకుండా ఖాతాదారులకు ఎల్లవేళలా అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను వివిధ రకాలైన ఆఫర్లలో ఉంచామన్నారు. గంగమ్మ జాతర మహోత్సవంను పురస్కరించుకుని 1+1, 1+2 ఆఫర్లలో ఖాతాదారులకు అందుబాటులో ఉంచామన్నారు. షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి వస్త్ర అభిమానులకు ముందస్తుగా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియపరిచారు. జాతర మహోత్సవంను పురస్కరించుకుని అమ్మవారికి పెట్టుబడుల కొరకు సారె చీరలు, తోబుట్టువుల కోసం పెట్టుబడుల కొరకు కాంచీపురం ఫ్యాన్సీ చీరలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. పెద్దలకు మరియు పిల్లలకు సాంప్రదాయం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రాల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే వ్యాపారంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజమాన్యం ఎల్లవేళలా తిరుపతి ప్రజలకు ఆదరిస్తున్నామని తెలిపారు. ఆ సేవా కార్యక్రమాలలో భాగంగా వెంకటరమణయ్య సరోజమ్మ జ్ఞాపకార్థం శుభవస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి గత 9 సంవత్సరాలుగా ప్రతి ఏడాది వేసవిలో వితరణ చేస్తున్నామని, ఈ కార్యక్రమంను గంగమ్మ జాతర మహోత్సవం ముగింపు వరకు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఖాతాదారులకు గుండెపోటు ప్రాథమిక చికిత్స కోసం లోడింగ్ డోస్ కిట్లను షాపింగ్ మాల్ నందు అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. సరసమైన ధరలకు ఇవ్వడమే శుభమస్తు షాపింగ్ మాల్ వారి యొక్క పని కాదు. సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం భయ్యా వాసుజీ, భయ్యా రవి గారికి తిరుపతి ప్రజల నుంచి నేను కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేసవి తాపం నుంచి ప్రజలను కాపాడేందుకు, దాహార్తి తీర్చేందుకు మంచి మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం, రోజు వేలాది మంది ఇక్కడికి వచ్చి కేవలం షాపింగ్ కోసం వచ్చేటువంటి కొనుగోలుదారులకే కాదు, ఇటువైపుగా వెళ్ళేటువంటి బాటసారులు, ఈ దిశగా వెళ్ళి ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క దాహార్తిని తీర్చుకోవడానికి, ఎండాకాలంలో డీహైడ్రేషన్ నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు రీహైడ్రేషన్ అయ్యే విధంగా ఫ్లూయిడ్ పదార్థాలని, ముఖ్యంగా మంచినీళ్లను, మజ్జిగను సేవిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈ వేసవి కాలం నుంచి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడము, మంచినీటి కుండలో ప్లాస్టిక్ కాకుండా స్టీల్ గ్లాసులలో మజ్జిగనిచ్చి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి అందరికీ అందుబాటులో ఉంచడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎండాకాలంలో నీటి లభ్యత, దాహం తీర్చేందుకు నీళ్లు, మజ్జిగ అవసరం కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 5 నుండి మే 13 వరకు అత్యంత వైభవంగా జరగనున్న తిరుపతి గ్రామ దేవతగా కొలవబడే గంగమ్మ జాతర. తాతేగుంట గంగమ్మ జాతర 2026 అధికారిక పోస్టర్ను విడుదల చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి నాయకులు. టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యల మిస్టరీని ఛేదించిన జిల్లా పోలీసులు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నగలు, డబ్బు కోసం దారుణాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఏఎం అజీజ్ అరెస్ట్ వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.